మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. హ్యాండ్ రైటింగ్ బట్టి మన పర్సనాలిటీ ఎలా ఉంటుందని తెలుసుకోవచ్చు అని లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. అండ్ అంతేకాకుండా మనం పెట్టే సైన్లో కూడా చూసి మనం ఎటువంటి వ్యక్తులం, మనలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి అండ్ మన పర్సనాలిటీ ఎలాంటిది అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు అని అంటున్నారు హ్యాండ్ రైటింగ్ ట్రైనర్ మరియు గ్రాఫాలజిస్ట్ శిరీష గారు. మ్యామ్తో మాట్లాడి అసలు విషయం ఏంటన్నది తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నిజంగా ఒక సైన్ బట్టి కూడా తెలుసుకోవచ్చు అంటారా? ఒకవేళ ఆ సైన్ బట్టి ఎలాంటి క్వాలిటీస్ తెలుసుకోవచ్చు అంటారు? మనిషిలో ఉండే క్వాలిటీస్ అండ్ మన పర్సనాలిటీ ఎలా ఉంటుందని తెలుసుకోవచ్చు అంటారు? అంటే ఎటువంటి విషయాలు తెలుసుకోవచ్చు అంటారు మనం పెట్టే సైన్లో? సిగ్నేచర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ డిఫరెంట్, సిగ్నేచర్ ఈస్ డిఫరెంట్. బికాస్ ఇప్పుడు మనం రాస్తుంటే ఒకలా రాస్తాం, కానీ సిగ్నేచర్ వేరేలా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే రాయటం అనేది చాలా స్మాల్ లెటర్స్ రాస్తారు, చాలా రాయటం హ్యాండ్ రైటింగ్ చాలా చిన్నగా ఉంటుంది, కానీ సిగ్నేచర్ చాలా పెద్దగా చేస్తారు సిగ్నేచర్. సో సిగ్నేచర్ షోస్ అవర్ పబ్లిక్ పర్సనాలిటీ. మనం పబ్లిక్ కి, వరల్డ్ కి మనల్ని మనం ఎలా షోకేస్ చేసుకోవాలనుకుంటున్నాము, దాట్ షోస్ అ సిగ్నేచర్. హ్యాండ్ రైటింగ్ అనేది మన పర్సనల్ అన్నమాట. అది మనము ఏమీ ట్రాప్ చేయలేము, లైక్ వి కాంట్ ఫేక్ ఇట్, చేయలేము. కానీ సిగ్నేచర్ వి క్యాన్ ఫేక్ ఇట్. బికాస్ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాము, బయటకు వచ్చినప్పుడు అలా ఉండం కదా, వేరేలాగా ఉంటాం. మనకు నచ్చిన వాళ్ళ దగ్గర ఒకలాగా ఉంటాం, ఒకలా బిహేవ్ చేస్తాం, కానీ బయట తెలియని వాళ్ళతో ఇంకొకలాగా బిహేవ్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ హ్యాండ్ రైటింగ్ అండ్ సిగ్నేచర్ ఇస్. హ్యాండ్ రైటింగ్ ఇట్స్ అ ప్రైవేట్ థింగ్ అండ్ సిగ్నేచర్ ఇట్స్ అ పబ్లిక్ థింగ్. ఓకే, అంటే సిగ్నేచర్ బట్టి మొత్తం మన పర్సనాలిటీ మొత్తం తెలుసుకోవచ్చు అంటారు. అంటే బయట ఎలా ఉంటాం, ఎదుటి వ్యక్తులతో ఎలా ఉంటాం, కొత్త వ్యక్తులతో ఎలా ఉంటాం, ఆ సిగ్నేచర్ బట్టి మనం ఓన్లీ పబ్లిక్ పర్సనాలిటీ మాత్రమే తెలుసుకోగలం. మనకి కంప్లీట్ పిక్చర్ రావాలి పర్సన్ గురించి అంటే వీ హావ్ టు సీ ద హ్యాండ్ రైటింగ్ అండ్ ఆల్సో ద సిగ్నేచర్, రెండు చూడాలి. బికాస్ హ్యాండ్ రైటింగ్ మనం ఫేక్ చేయలేం, కానీ సిగ్నేచర్ మనల్ని మనం షోకేస్ చేసుకుంటున్నాం, వేరేలాగా షోకేస్ చేసుకుంటాం. అయితే మేము ఒకవేళ నా సిగ్నేచర్ చూసి నేను ఎలాంటి వ్యక్తిని అనేది చెప్పగలరా మీరు? ఎలాంటి వ్యక్తి అని మనం చెప్పగలం, కొన్ని క్వాలిటీస్ మనం చెప్పగలము. అండ్ మీకు ఏంటంటే సిగ్నేచర్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిగ్నేచర్ రిప్రజెంట్స్ వెన్ వీఆర్ నాట్ అట్ దేర్, ఆ ప్లేస్ లో అయినప్పుడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ చెక్ లో సిగ్నేచర్ చేస్తాం, మనల్ని రిప్రజెంట్ చేస్తుంది కదా సిగ్నేచర్. మనం లేకపోయినా మన వర్క్ ని కంప్లీట్ చేస్తుంది. ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉందండి, ఆ ఫంక్షన్ కి వెళ్ళలేకపోతున్నాము, మన ఫ్యామిలీలో కొన్ని పర్సన్స్ ని మనం పంపిస్తాం మనం రిప్రజెంట్ చేయడానికి. అప్పుడు మనం ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటాము, మనకి దగ్గరగా అంటే మనకి నియర్ క్వాలిటీస్ ఉన్న పర్సన్స్ ని, మనల్ని మంచిగా రిప్రజెంట్ చేసే పర్సన్స్ ని మనం పంపిస్తాం. సేమ్ సిగ్నేచర్ కూడా అంతే. మనం బ్యాంక్ చెక్ లో సిగ్నేచర్ చేస్తాం, డాక్యుమెంట్ మొత్తం చదివి సిగ్నేచర్ చేస్తాం. సో సిగ్నేచర్ మనం లేని ప్లేస్ ని అది రిప్రజెంట్ చేస్తుంది. సిగ్నేచర్ రిప్రజెంటింగ్ అవర్ సెల్ఫ్. సో సిగ్నేచర్ ఇట్స్ ఎ పబ్లిక్ థింగ్. సిగ్నేచర్ చూడండి, మనం హ్యాండ్ రైటింగ్ లాగా కాదు. సిగ్నేచర్ చేసేటప్పుడు 10 సార్లు మనం ప్రాక్టీస్ చేస్తాం, ఇలా బాగుందా, అలా బాగుందా, ఇలా పెడితే బాగుంటది కదా, కొంచెం స్టైలిష్ గా ఉందా, ఎలిగెంట్ గా కనిపిస్తుంది. సిగ్నేచర్ చాలాసార్లు ప్రాక్టీస్ చేసి రాస్తుంటారు. అయితే మేము ఒకవేళ నేను కానీ ఇప్పుడు సిగ్నేచర్ పెడితే దాన్ని చూసి ఏమైనా చెప్పగలరా మీరు? షూర్, డెఫినెట్. ఓకే, నేను సైన్ పెడుతున్నాను, అసలు నా పర్సనాలిటీ ఎలా ఉందో తెలుసుకుందాం. మీ నేమ్ కూడా రాయండి, మీ ఫుల్ నేమ్ కూడా రాయండి. నా ఫుల్ నేమ్ కూడా రాయండి, విత్ ద సర్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడ్ నేమ్ అన్ని ఉండాలి. మీ సిగ్నేచర్ లో పాజిటివ్ సైడ్ ఫస్ట్ ఐ విల్ టెల్ ద పాజిటివ్స్. మీరు వై మనం ప్రీవియస్ వీడియో డిస్కస్ చేసినప్పుడు వై చాలా డ్రాగ్ చేసి రాస్తారు. ఇట్ షోస్ గుడ్ డిటర్మినేషన్ లెవెల్స్. అంటే మీకు ఏమన్నా కావాలి అంటే యూ విల్ ట్రై వెరీ హార్డ్ టు అచీవ్ దట్. మీకు ఆ డిటర్మినేషన్ లెవెల్స్ అనేది వెరీ గుడ్, నైస్ ఫార్మేషన్ ఆఫ్ వై ఉంది. అండ్ ద డాట్ ఆన్ ఐ పైన డాట్ మీరు సర్కిల్ చేశారు, ఐ పైన డాట్ ని సర్కిల్ చేశారు. సో ఇట్ షోస్ దట్ యూ హ్యావ్ ఎ లిటిల్ బిట్ బబ్లీ క్యారెక్టర్. కొంచెం లైక్ మీకు నచ్చిన వాళ్ళ దగ్గర కొంచెం మీరు చైల్డిష్ గా బిహేవ్ చేస్తారు. కొంచెం ఆ చైల్డిష్ నేచర్ మీకు క్లోజ్ గా ఉన్న వాళ్ళ దగ్గర మీరు అలా బిహేవ్ చేస్తారు. సో యూ హ్యావ్ ఎ లిటిల్ బిట్ బబ్లీ క్యారెక్టర్. అండ్ ఆల్సో యు ఆర్ ఎ గుడ్ లిజనర్. పక్కన వాళ్ళు చెప్పింది మంచిగా వింటారు. యు ఆర్ ఎ వెరీ గుడ్ లిజనర్. సో మీ హ్యాండ్ రైటింగ్ బట్టి ఈ లైక్ ఫ్యూ పాయింట్స్ మీకు చెప్పాను. అండ్
మీ సిగ్నేచర్ ద గుడ్ థింగ్ ఇస్ ఎవరైనా ఇనిషియల్స్ మీరు మీ నేమ్ ఏం రాయలేదు అంటే ఇట్ షోస్ దాట్ మీరు ఇండిపెండెంట్ పర్సన్. ఓకే, మీరు పక్కన వాళ్ళ కోసము మిమ్మల్ని మీరు అడ్జస్ట్ చేసుకునే క్యారెక్టర్ అనమాట. లైక్ దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. మీరు ఇనిషియల్స్ ఒక్కటే రాశారు. లైక్ మీరు లైక్ మీ నేమ్ లో ఓన్లీ ద ఇనిషియల్స్ యూ హావ్ రిటన్, ఫుల్ నేమ్ రాయలేదు. ఓకే, సో యాక్చువల్లీ నా సైన్ ప్రతి చోట పెట్టే సైన్ అదే అండి. ఓకే, దట్స్ నైస్. ఇనిషియల్స్ రాసినప్పుడు లైక్ యూ ఆర్ ట్రయింగ్ టు అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ ఫర్ ద అదర్ పర్సన్. ఆ నేచర్ అనేది మీలో ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇస్ ఇట్ రైట్ నేను చెప్పింది? అంటే కొన్ని క్వాలిటీస్ అని అంటే మీరు చెప్పినవన్నీ ఎగ్జాక్ట్లీ ఉన్నాయి. అండ్ నెగిటివ్స్ కూడా ఏమన్నా తెలుసుకోవాలని ఉంది. పర్లేదు, ప్రేక్షకులు ఏమనుకున్నా పర్లేదు, నా నెగిటివ్స్ చెప్పండి. పర్లేదు. నెగిటివ్స్ వన్ థింగ్ ఇస్ ఇట్లా స్ట్రైక్ ఆఫ్ చేయకూడదు ఎప్పుడైనా. అండ్ మీరు సర్కిల్ చేసి ఇలా స్ట్రైక్ ఆఫ్ చేసి ఇట్ మీన్స్ దట్ లైక్ మీరు ఇట్స్ నాట్ ఎ నెగటివ్ థింగ్. ఏది నెగటివ్ ఉండదు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ నెగటివ్ యూ కెన్ చేంజ్ ఇట్. ఇట్లా చేస్తుంటే లైక్ యు ఆర్ ట్రైంగ్ టు హైడ్ సంథింగ్. అంటే మీరు లోపల ఒకటి కానీ మీరు బయట సమాజానికి పబ్లిక్ కి ఇంకొకలా పోర్ట్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అంటే మీ ఇన్నర్ పర్సనాలిటీ ఒకటి, బట్ విత్ ద సిగ్నేచర్ వాట్ ఐ కెన్ సే ఇస్ యు ఆర్ ట్రైంగ్ టు హైడ్ సంథింగ్. అండ్ సైన్ లో ఏమన్నా సంథింగ్ ఇంకేమన్నా ఇండిపెండెంట్ పర్సన్ అనేది ఈజీగా తెలుస్తుంది. లైక్ మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యి మీ స్వయం కృషితో ఎదగాలని ఆ నేచర్ ఉన్న పర్సన్. పర్సనాలిటీ అంటే మీరు చెప్పిందే అన్ని విషయాలు బయటికి చెప్పలేను. నేను అందరితోని పంచుకోలేను, అందరితోటి మీరు అన్నట్టుగా చైల్డిష్ గా ఉండలేను. యాక్చువల్లీ నా పర్సనాలిటీ వచ్చేసి సిల్లీగా ఉంటా. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడతా, ప్రతిదీ షేర్ చేసుకుంటా, ప్రతి ఒక్కరితోటి సిల్లీగా ఒక చైల్డిష్ లా ఉంటా. కానీ అదేంటంటే నా అనుకున్న వ్యక్తుల దగ్గరే ఉంటా. యాక్చువల్లీ ముక్కు మొహం తెలియని వ్యక్తుల దగ్గర అయితే నా పర్సనాలిటీ నార్మల్ గా ఉంటుంది మీరు అన్నట్టు. సో ఇట్ షోస్ దట్ మీరు యాక్చువల్ గా ఇంట్రోవర్ట్ అన్నమాట. నార్మల్ గా అయితే మాట్లాడరు ఎవరితో, కానీ బాగా అలవాటు అయినప్పుడు చాలా ఈజీగా కలిసిపోయే. అండ్ నేను రాస్తాను చూసారా, ఆ రైటింగ్ బట్టి ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయంటారు అందులో కూడా? నో, మీ ఫార్మేషన్ అది రైట్ ఫార్మేషన్. లైక్ మిడిల్ జోన్ చూసినా అప్పర్ జోన్ చూసినా ఇట్స్ నైస్ ఫార్మేషన్. ఓన్లీ థింగ్ ఇస్ ఎమ్ చూసారా మీరు కొంచెం డ్రాగ్ చేశారు. సో అలా డ్రాగ్ చేయకుండా ట్రై టు రైట్ వితౌట్ డ్రాగింగ్. ఓకే, అండ్ మీ లెటర్స్ కూడా షార్ప్ గా ఉన్నాయి. షార్ప్నెస్ అంటే యూ హ్యావ్ ఏ షార్ప్ బ్రెయిన్. మీరు ఏదైనా క్విక్ గా యాక్షన్స్ తీసుకుంటారు. షార్ప్నెస్ ఉంది. అబ్సల్యూట్లీ, నిజంగా కొన్ని మంచిగా అంటే అన్ని క్వాలిటీస్ చెప్పారు. అండ్ ఈ క్వాలిటీస్ ఉన్నాయి నాలో కూడా ఉన్నాయని కూడా కొంచెం తెలియదు నాకు. మీరు చెప్తుంటే వన్ థింగ్ ఓకే రిమైండ్ చేసుకుంటే యాక్చువల్లీ అండ్ ఇలాంటి ఒక క్వాలిటీ ఉందని అలా అనిపిస్తుంది. బికాస్ హ్యాండ్ రైటింగ్ చూసి మీ కెరియర్, మీకు ఏ కెరియర్ తీసుకుంటే బాగుంటదని కూడా మనం చెప్పొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. ఓకే, మీకు ఈ క్వాలిటీస్ ఉన్నాయి, ఈ క్వాలిటీస్ ఉన్న పర్సన్ కి ఏ కెరియర్ సూట్ అవుతుంది అది కూడా మనం విత్ హెల్ప్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ వీకెండ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలని కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది. అబ్సల్యూట్లీ మరొక వీడియోలో కొంచెం బ్రీఫ్ గా తెలుసుకుందాం దీని గురించి. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.